ఇంటి దగ్గరికి ఒక అంకల్ అప్పుడప్పుడు చెప్పులు కుట్టే అతను వచ్చేవాళ్ళనమాట. ఒకరోజు నావి 2 జతలు ఉంటే కుట్టించుకొని డబ్బులు ఇచ్చేసి భోంచేశారా అని అడిగాను. అతను తమిళ్ అతను. సో నాకు ఎలాగో తమిళ్ వచ్చు కాబట్టి మాట్లాడి భోంచేశారా అంటే లేదమ్మా భోజనం చేయాలి, ఏం చేద్దాం కళ్ళు వేరే తిరుగుతున్నాయి అంటే అంకల్ మీరేమనుకోకుంటే నేను ఇంట్లో అన్నం పప్పు చేశాను వచ్చి తినండి అని చెప్పాను. రైస్ కీర కొలంబు సెంజరుకరే అని చెప్పిన. అప్పుడు వద్దులేమ్మా నీకెందుకు శ్రమ అన్నారు. అయ్యో శ్రమ ఏం లేదు, రండి తినండి, ఇంటికి రండి అంటే వద్దుమ్మా ఇక్కడికే తెచ్చి ఇవ్వు అంటే నేను కిందికి తీసుకొచ్చి ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత పాపం కడుపు నిండా తిని చేయి కడుక్కొని వాటర్ కూడా నేను బాటిల్లో తీసుకొచ్చి ఇచ్చేసాను తాగండి అని. తాగిన తర్వాత ఒక మాట అన్నాడు, నాకు యాక్చువల్గా బీపీ ఎక్కువ ఉందమ్మా, కళ్ళు తిరుగుతూ ఉండింది, నువ్వు అన్నం పెట్టిన తర్వాత కడుపు నిండింది అని. యాక్చువల్గా ఎవరు మనసులో ఏం అడగాలని ఉండదు, బట్ వీలైనంత వరకు ఎవరైనా కానీ మనకి చేతనైనంత హెల్ప్ మనం చేద్దాం. వీలైందా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి సరిపోతుంది, లేదా ఏదైనా స్నాక్స్ అయినా ఇవ్వండి, బిస్కెటో మిక్స్చరో ఏదో ఒకటి. వీలైనంత ఎవరికైనా అన్నదానం చేయండి, అది చాలా పుణ్యం వేరే అన్నిటికంటే.